హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? పొద్దున్నే వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఒకటి చెప్దామని వచ్చా. చాలామంది చాలా వరకు రెస్టారెంట్స్కి వెళ్ళి ఇంట్లో కానీ చాలా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటున్నారా? అండ్ మిగిలితే పడేస్తున్నారు కదా. దానికోసమే ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది ఇప్పుడు పిల్లలకి స్టడీలో పెట్టినారు, అప్పుడప్పుడు క్లాసెస్ ఇస్తున్నారు. అయినా కూడా ఇప్పుడున్న పిల్లలు అగ్రికల్చర్ చేయగలరా? కష్టం కదా. అంటే ఈజీగా వేలు కూడా వస్తున్నాయి, కానీ మన పెద్దవాళ్ళు పండించిన విధంగా మనం పండించగలమా? ఆరోగ్యాన్ని మనం కొనుక్కోగలమా? లేదు కదా. కాకపోతే మన వల్ల అయింది ఏంటిది? ఫుడ్ను వేస్ట్ చేయకుండా ఉండొచ్చు, అవునా? అందుకే ఎక్స్ట్రాగా చేసే వంటలు కానీ ఎక్స్ట్రాగా యూజ్ చేసి పడేసే ఫుడ్ కానీ అలా చేయకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. అలా చేస్తే మనం చాలా వరకు లేనోళ్ళకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే మనం తక్కువ తింటే తక్కువ తెచ్చుకుంటాం, కాబట్టి మిగతావి ఇంకొకరికి అందుతుంది. ఒకసారి మంచిగా ఆలోచించండి. అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్ ఇవే అవ్వాలనుకుంటున్నారు. ఫార్మర్స్ ఎవరైనా అవ్వాలనుకుంటున్నారా? లేదు కదా. సో ఫార్మర్స్ లేకపోతే మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ఒకసారి ఫుడ్ వేస్టేజ్ చేసేటప్పుడు ఆలోచించండి. ఓకే.